హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ ది బాయ్స్. నేను మా మామ కార్తీక్, వెనక ముసిముసిలు నవ్వులు నవ్వుతున్నాడు కదా మా బామర్ది పవను. ఈరోజు ఎట్టొకటి పోదాం అనుకొని బండ్లు సిద్ధంగా చేసుకున్నాము. ఇక్కడ పూరి జగన్నాథ స్వామి టెంపుల్ ఉందని చెప్పేసి వెళ్తున్నాం ఫ్రెండ్స్. మీరు మాతో పాటు రండి. ఇదిగో అనుకున్నామో లేదో సరా పోయేస్తున్నాడు, మమ్మల్ని కూడా కలుపుకోడు. వెనక ఎవరు వస్తున్నారో లేదు కూడా చూసుకోడు. ఇంకా పెద్ద బండి కదా అట్టే పోతాడు కుర్రపిల్లోడు. సరేలే పోనీలే మనం సర్దుకుందామని చెప్పేసి మేము కూడా చిన్నగా వెళ్ళిపోతున్నాము. ఇదిగో హాయ్ చెప్పమంటున్నాడు. మేము బాలాజీనగర్ నుంచి స్టార్ట్ అవుతున్నాం ఫ్రెండ్స్. బాలాజీనగర్ సికింద్రాబాద్ దగ్గర, యాప్రాల దగ్గర, మీకు తెలుసు కదా. నవ్వుకో ఇది బాలాజీనగర్ మెయిన్ రోడ్ ఫ్రెండ్స్. బాలాజీనగర్ నుంచి మన కౌకూరు వెళ్ళే రోడ్ అనమాట. ఇది పెట్రోల్ కొట్టించుకుందామని చెప్పి ఆగేసాము. కార్తీక మామ బాగా బిజీగా ఉన్నాడు. నేను ముందు వెళ్ళిపోయాను పెట్రోల్ పంప్ దగ్గరికి. పిల్లోడు చిన్న వస్తున్నాడు వెనక. రా 2-3 బండ్లు అయితే తెచ్చాం, కానీ అందరి దగ్గర డబ్బులు లేవు. పెట్రోల్ మాత్రం నాకే బొక్క. ఎక్కడ పట్టినా నేనే స్కాన్ చేయాలా, చంపేస్తున్నారు మా వాళ్ళు నన్ను. సరేలే ఏం చేస్తాము, ట్రిప్ వేసుకున్నాం కదా తప్పదనుకొని పోతున్నాము. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది కౌకూర్ రోడ్ అనమాట. మన కౌకూర్ ఆర్మీ రోడ్ అంటారు దీన్ని. ఈ రోడ్ ఎట్లా అంటే మనకి కొంపల్కి వెళ్ళిపోతుంది. ఆర్మీ ఏరియాలో నుంచి కౌకూర్ నుంచి కొంపల్కి వెళ్ళిపోతుంది. మళ్ళీ అది మన మెయిన్ రోడ్ అనమాట, నిజామాబాద్ హైవేకి. ఈ రోడ్ కూడా కొంచెం డేంజర్గా ఉంది. ఎంటర్ అవుతున్నాం ఫ్రెండ్స్ మన ఆర్మీ ఏరియాలోకి, ఆర్మీ రోడ్లోకి ఎంటర్ అవుతున్నాము. చాలా జాగ్రత్తగా పోవాలి. ఇక్కడ అటు ఇటు ఎట్లా వస్తున్నారో ఏమో తెలియట్లా బండ్ల. చూసుకొని పోవాలి. ఒకవేళ మీరు ఈ రోడ్లో కానీ వస్తే జాగ్రత్తగా రండి చూసుకుంటా. మంచి ఏరియాలోకి ఎంటర్ అవుతున్నాము. ఇది అటు ఇటు ఆర్మీ ఏరియా అనమాట. చాలా బాగుంది, మంచి వ్యూ ఉంది రోడ్డు. అయితే రోడ్లు మాత్రం, బండ్లు మాత్రం చాలా ఘోరంగా వస్తున్నాయి. అటు ఇటు ఆర్మీ వాళ్ళకి ఇది ట్రైనింగ్ ఇచ్చే ఏరియా అనమాట. మధ్యలో రోడ్డు చాలా బాగుంది వెళ్ళడానికి, కానీ చాలా యాక్సిడెంట్లు అవుతాయని చెప్పి చెప్తారు. ఈ రోడ్లో చాలా భద్రంగా పోవాలి మనం. ఇదిగో చూడండి, డిఫెన్స్ ల్యాండ్. లోపల డిఫెన్స్ వాళ్ళ ఉంటాయి, మనకి వాళ్ళు ట్రైనింగ్ తీసుకుంటారు కదా, ఆ ఏరియా ఉంటాయన్నమాట. మనం పోలేంలే, మన వాళ్ళు కాదు. స్ట్రైట్గా వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇది కొంపల్లి రోడ్ అనమాట. పిల్లోడు హెల్మెట్ పెట్టుకోడు, ఏం లేదు, భలే సిగ్గు. చిన్నగా పోయి అని మేము చెప్తా ఉన్నాము. వీడియో అటు తిప్పినప్పుడల్లా నవ్వుతున్నాడు. సరేలే నవ్వుకో అని చెప్పి మేము నిదానంగా వెళ్ళిపోతా ఉన్నాం ఫ్రెండ్స్. మేమంటే ఈ రోడ్లో వస్తున్నాం, కానీ మామూలుగా ఇక్కడ ఉన్నాం కాబట్టి మీరు సిటీల నుంచి కానీ ఎవరైనా వచ్చే పని అయితే అటు కూకట్పల్లి వై జంక్షన్ నుంచి, అటు కూకట్పల్లి లోపల మన గాజుల రామారావు రోడ్లో నుంచి అట్లా వచ్చేయచ్చు. కొంపల్లి దగ్గరకు వస్తున్నాము. ఇది కొంపల్లి జంక్షన్ అనమాట. కొంపల్లి జంక్షన్కి వచ్చేసాము. అటు ఇటు షాపులు, రోడ్డు మాత్రం ఎప్పుడూ రష్గానే ఉంటుంది, ఎప్పుడు వచ్చినా కూడా. ఇక్కడ పోలీసులు పట్టుకుంటారని మేము చిన్నగా పోతున్నాం. చూసుకొని వెళ్ళాలా. కొంపల్లి జంక్షన్ ఇది. ఇక్కడ యూటర్న్లో చాలా కష్టం, చాలా దూరంలో పెట్టాడు ఈసారి. ఫ్లైఓవర్ కడుతున్నారు కదా, ఫ్లైఓవర్ బాగా కడుతున్నారు. ఈ ఫ్లైఓవర్ కొంచెం అయిపోతే ఈ రోడ్లో ట్రాఫిక్ కొంచెం ఫ్రీ అవుతుంది, చాలా బాగుంటుంది. రోడ్డు వెడల్పుగా ఉంటుంది, కానీ దగ్గరలో యూటర్న్లు పెట్టలేదు. చాలా లెఫ్ట్ తీసుకొని చాలా వెళ్ళేసి యూటర్న్ తీసుకోవాలి. ఇదిగోండి, ఇది కొంపల్లి నుంచి మేడ్చల్ వైపు వెళ్ళే రోడ్ అనమాట. స్ట్రైట్గా వెళ్ళామంటే మనకి కామారెడ్డి, మేడ్చల్, నిజామాబాద్ అటు వెళ్తాము. మేము ఇట్లా లెఫ్ట్ తీసుకుంటున్నాము. ఈ రోడ్డు మన గుండ్లపోచంపల్లి వైపు వెళ్తుంది అనమాట. గుండ్లపోచంపల్లి రోడ్డు. ఇది కూడా చిన్న రోడ్డు ఉంది, కానీ చాలా బాగుంది. చుట్టూ చెట్లు, అయితే ఎదురుగా బండ్లు వస్తున్నాయి. చాలా భద్రంగా పోవాలా. ఎవరు ఎట్లా తీసుకొస్తున్నారో వెహికల్స్ అస్సలు తెలియట్లేదు. అటు ఇటు మంచి విల్లా ప్రాజెక్ట్స్, చాలా బాగుంది వ్యూ కూడా. ఇటువైపు అంతా బాగా డెవలప్ అవుతుంది. స్విగ్గీ బ్రో జాగ్రత్త. ఇది గుండ్లపోచంపల్లి వెళ్ళే రోడ్డు. ఈ రోడ్లో నుంచి మనం ఔటర్ రింగ్ రోడ్డు సర్వీస్ రోడ్డుకి కలుస్తుంది అనమాట. మామూలుగా స్ట్రైట్కి వెళ్తే డైరెక్ట్ మేడ్చల్ దగ్గర సర్వీస్ రోడ్డుకి వెళ్తుంది. కాకపోతే మేము ఇటు షార్ట్ రూట్ అని చెప్పేసి ఇటు తీసుకున్నాము. భద్రంగా పోవాలి. మా పవన్ ఎక్కడ కనిపించట్లేదు అసలు, ఎటు వెళ్ళిపోయాడేమో. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ రోడ్డు
మనకి సర్వీస్ రోడ్డుకి ఎంటర్ అయ్యే రోడ్ అనమాట ఇది. గుండ్లపోచంపల్లి నుంచి ఔటర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్కి వెళ్తుంది. ఈ టిప్పర్ని కానీ దాటేసామంటే మనం సర్వీస్ రోడ్డుకి వెళ్ళిపోయినట్టే. ఇక్కడ ఏదో చర్చ్ ఉంది, బాగున్నట్టుంది ఇది కూడా. అన్న టిప్పర్ అన్న, పక్కెళ్ళన్న, మమ్మల్ని వెళ్ళి అన్న. ఔటర్ రింగ్ రోడ్డు బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, అది పైన రింగ్ రోడ్డు. ఓహో, పవన్ మనకంటే ముందే ఉన్నాడా? ఇది సర్వీస్ రోడ్ అండి. ఇదే రోడ్లో మనకి ఒక 7-8 కిలోమీటర్లు అనుకోండి పోతా ఉంటే మనం టెంపుల్ దగ్గరకు రీచ్ అయిపోతాము. సర్వీస్ రోడ్ కూడా చాలా బాగుంది. అటు ఇటు చెట్లు ఎప్పుడు తిరుగుతుంటాం కానీ ఈరోజు కొంచెం కొత్తగా ఉంది. ఈ రోడ్లో లారీలు చాలా ఎక్కువ వస్తుంటాయి. మరి జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. ఒకవేళ ఎవరైనా సరే ఔటర్ రింగ్ రోడ్ చుట్టుపక్కల ఎటు పోతున్నా సరే చాలా భద్రంగా పోవాలా. ఎందుకంటే ఏ బండి ఎప్పుడు ఎలా వస్తుందో తెలియదు. జనాలు కూడా చాలా తక్కువ మంది ఉంటారు. అక్కడక్కడ తప్పక చాలా భద్రంగా పోవాలా. సర్వీస్ రోడ్డు వచ్చేస్తున్నాము, టెంపుల్ దగ్గరకు వచ్చేస్తున్నాము. పవన్ వచ్చేసినాడు, మా కోసం వెయిటింగ్ పిల్లోడు. టెంపుల్ ఇదే ఫ్రెండ్స్. ఇదేంటంటే మనకి ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్స్ 4 మరియు 4A మధ్యలో ఉంటుంది అనమాట. 4A మల్లంపేట, 4 సుల్తాన్పూర్ ఎగ్జిట్స్. రెండింటికి మధ్యలో ఉంది టెంపుల్. చాలా బాగుంది చూడండి. అస్సలు కొత్తగా కట్టారు ఇది, ఒక 4-5 ఏళ్ళ నుంచి. ఇంకా అండర్ కన్స్ట్రక్షన్స్లోనే ఉంది కానీ చాలా బాగుంది అయితే టెంపుల్. అస్సలు అబ్బా చూడండి, ఆ శిల్పాలు కానివ్వండి ఎంత ఆహ్లాదకరంగా, ఎంత బాగా చేశారు. ఆర్కిటెక్చర్ కానివ్వండి అచ్చం మన పూరి జగన్నాథ స్వామి టెంపుల్ ఉన్నట్టే ఉంది. ఒరిస్సాలో పూరి జగన్నాథ స్వామి టెంపుల్ ఉంటుంది కదా, అలాగే ఉంది సేమ్. చాలా బాగుంది. ఇంకా పూర్తిగా కట్టలేదు, ఇప్పుడే ఫైనల్ స్టేజ్లో ఉంది. ఎంత బాగుందంటే అంత బాగుంది. ఫోన్ తీసుకొని లోపలికి వచ్చేస్తున్నాడు. పైన శిఖరం చూడండి, పైన జెండా కూడా అలాగే పెట్టున్నారు. అస్సలు పూరిలో జగన్నాథ స్వామి టెంపుల్ మీద జెండా పెట్టినట్టే పెట్టున్నారు. ఇక్కడ కూడా సేమ్ అదే టెంపుల్. అబ్బా చాలా బాగుంది. మీకు తెలుసో లేదో, పూరి జగన్నాథ స్వామి టెంపుల్లో గాలికి ఎదురుగా వస్తుందంట జెండా. ఒకసారైనా వెళ్ళాలి అక్కడ కూడా, చూద్దాం కుదురుద్దేమో. ఆహ్లాదంగా ఉంది చుట్టూ అంతా. అసలు ఔటర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్ పక్కనే చాలా బాగుందంటే చాలా బాగుంది. రండి, ఫ్యామిలీతో కూడా రండి, చాలా బాగుంది. టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకున్నాము. మా మామ లోపలికి ఫోన్ తెచ్చేస్తుంటే, ఆగు మామ ఇక్కడ తేకూడదని చెప్పి రాసి ఉందని చెప్పి చూపిస్తున్నాను. ఫోటోగ్రఫీ ప్రోహిబిటెడ్ అని రాసి ఉంది. అసలు ఎలా ఉందంటే పక్కనే రోడ్డు, చుట్టూ చెట్లు, లోపల అందమైన దేవాలయము, దేవుడు. అస్సలు చాలా ఆహ్లాదంగా ఉంది, మనసుకి ఉల్లాసంగా. ఈ బొమ్మలు ఎట్ట చేశారో కానీ అద్దరిపోయినాయి అసలు. చాలా అంటే చాలా బాగుంది. జనాలు ఎక్కువ మంది లేరు, ఇంకా పూర్తిగా కట్టలేదు గుడి. చాలా బాగుంది. కంపల్సరీ రండి. ఇది ఇంతకుముందు చిన్నదంట, ఇదిగోండి అప్పుడున్న దేవాలయం ఇది. ఈ మధ్య ఒక 4-5 ఏళ్ళ నుంచి కొత్త టెంపుల్ కడుతున్నారు. ఇప్పుడిప్పుడే మొదలవుతుంది, పూర్తి అయిపోతుంది. కంప్లీట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. రండి ఫ్రెండ్స్, కంపల్సరీ రండి. అందరూ వస్తారు, ఫ్లోటింగ్ వస్తుందని మేము కూడా వీడియో చేసాము. చూడండి సేమ్ అసలు టెంపుల్ పూరికి వెళ్ళినట్టే ఉంది. పూరి జగన్నాథ స్వామి టెంపుల్ సేమ్ అదే పేరు పెట్టారు. మేము ఒక సెల్ఫీ తీసుకున్నాం చూడండి.